బీఎడ్ చేయాలనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఎడ్సెట్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇవాల్టితోటి లాస్ట్ డేట్. సో ఇది డేట్ ఎక్స్టెన్షన్ అయితే అవ్వదు. ఒకవేళ మీరు లేట్ ఫీ తోటి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వితౌట్ లేట్ ఫీ అయితే 10th వరకు, విత్ లేట్ ఫీ అయితే 13th వరకు ఉంది. ఈవెన్ 13th తర్వాత మేము అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం పాసిబుల్ అయితే అవ్వదు. సో ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం బీఎడ్ అనేది 2 years కోర్సు, కంప్లీట్లీ రిలేటెడ్ టు టీచింగ్. అండ్ ఇందులో మీరు చూస్ చేసుకోవాల్సిన మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో అది మీ 4 year డిగ్రీ కోర్సులో ఆర్ఎల్స్ మీ 3 year డిగ్రీ కోర్సులో ఉంటే సరిపోతుంది. చాలామంది స్టూడెంట్స్ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ కూడా చెప్తాను. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు చూస్ చేసుకుంటారు. సో మీరు ఇంగ్లీష్ ఆర్ తెలుగు చూస్ చేసుకున్నా కూడా మీరు మళ్ళీ పీజీ ఆ సబ్జెక్ట్లో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్, సో నేను బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి మ్యాథ్స్ మెథడాలజీ చూస్ చేసుకున్నాను. బట్ ఇంకొక ఆప్షనల్ ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు నేను డిఎస్సి రాయడానికి ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే నేను ఇంగ్లీష్లో పీజీ చేసి ఉండాలి, కానీ నేను చేయలేదు కాబట్టి. సో అదేవిధంగా మీరు చూస్ చేసుకునే సబ్జెక్ట్ మీ సెకండ్ మెథడాలజీ ఏదైతే ఉంటుందో ఆర్ ఫస్ట్ మెథడాలజీ, ఒక మెథడాలజీ కంప్లీట్లీ రిలేటెడ్ టు పీజీ, అంటే మీరు పీజీ చేస్తేనే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని మీరు ఏ మెథడాలజీ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది డిపెండ్ అయితే అయి ఉంటుంది. థ్యాంక్ యూ.